సినిమా వరకు అయితే 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 శంకర్ గారు ఈ సినిమాలో మన సౌత్ కొరియాకు సంబంధించిన ఒక ప్రముఖ హీరో డాన్లీ అనే అతను విలన్ గా క్యారెక్టర్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ దేవర సినిమాలో. తన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ సినిమాలో ఎవరైతే సౌత్ కొరియా నటుడు ఎవరైతే ఉన్నారో డానీ, అతని అఫీషియల్గా అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు మనకు నిర్మాణ చిత్ర యూనిట్ నుంచి అయితే దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు గోప్యంగా ఉంచాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంకా మరిన్ని సర్ప్రైజులు అలాగే క్యామియో రోల్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుందనేసి ఇప్పటికైతే తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు సైతం కూడా కనిపించే ఒక క్యామియో రోల్ పోషించే అవకాశం ఉందనేసి కూడా ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు కొరటాల శివ గారికి మహేష్ బాబు గారికి ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన బాండింగ్ అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరు కూడా గతంలో 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అటు భరత్ అనే నేను కావచ్చు, అలాగే శ్రీమంతుడు సినిమాలు కావచ్చు, చాలా వరకు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఈ బాండింగ్ వల్ల వాళ్ళిద్దరు కూడా మరోసారి దేవర సినిమాలో ఖచ్చితంగా మహేష్ బాబు సైతం ఒక క్యామియో రోల్లో కనిపించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికైతే వస్తున్నట్టు వార్తల్లో వాళ్ళకి తెలుసుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో కనుక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో స్క్రీన్ మీద కనిపిస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పెద్ద సినిమాగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ తెచ్చుకునే అవకాశం ఉంది. గతంలో మహేష్ బాబు కూడా ఇలా మల్టీ స్టారర్ సినిమాలో నటించి ఉన్నారు. ఆయన గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నటించి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పటికైతే అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేదు. కానీ ఖచ్చితంగా మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. క్యామియో రోల్ పార్ట్ 1లో కాకపోయినా కనీసం పార్ట్ 2లో అయినా సరే. మధ్య చూసుకుంటే ఒక ప్రెస్ మీట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ గారి భారీ బడ్జెట్ కి అంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏ ధైర్యంతో పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ కాన్ఫిడెన్స్ వెనుకాల ఆంతర్యం ఏమిటంటారు? కాన్ఫిడెన్స్ అంటే దీనికి మనకి ఏదైతే RRR సినిమా ఏదైతే 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందో ఆ భారీ బడ్జెట్ ఆ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది. గతంలో మనం చూసాము బాహుబలి తర్వాత ఎలాగైతే ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాహుబలి 2 తర్వాత ఆయన సాహో సినిమా కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి ఆదిపురుష్ కావచ్చు, అలాగే ఇప్పుడు చేసిన కల్కి కావచ్చు, అదేవిధంగా రాధేశ్యామ్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ఎందుకంటే ఏదైతే పాన్ ఇండియా స్టార్గా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ని అంచనా వేసుకొని చూసినట్లయితే ఇది RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా అటు నార్త్ ఇండియాలో కూడా ఖచ్చితంగా అంచనాలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్లో ఉంది సినిమా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు పార్ట్ 1కి సంబంధించిన OTT రైట్లను ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపు 500 కోట్లకి కొనుగోలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు 2వ పార్ట్కి సంబంధించినటువంటి రైట్స్ కూడా కొనుక్కున్నట్లు ఇప్పటికే మనకి సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించినంత వరకు అధికారిక ప్రకటన మిగిలి ఉంది. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా పెద్ద ఎత్తున అన్ని భాషల్లో కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ ఏదైతే టేబుల్ ప్రాఫిట్స్